ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో రైడ్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇళ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీలు నిర్వహిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్లు ఫిర్యాదు రావడంతో మోతీనగర్లోని మర్రి జనార్దన్ ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతోంది. కేంద్ర బలగాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. అటు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి బీఎస్సీ కాలనీలోని రవీందర్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతంలో సోదాలు చేస్తుండటంపై రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇళ్లలోకి ఎలా వస్తారంటూ రవీందర్ నిలదీశారు. బ్యాగులు తీసుకొని లోపలికి పోయి చూడాలి ఎక్కడ పెట్టిన బ్యాగులు మీరు సమస్య లేదు పక్క జరిగిన మాట్లాడుతూ ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది నా ఇల్లు, నా ఇంట్లో ఇది ఈ జ్యుడిషియన్ వచ్చే వరకు జూబ్లీహిల్స్ జ్యుడిషియన్ రావడం ఇది కూకట్పల్లి నియోజకవర్గానికి వస్తుంది. ఇక్కడ అనవసరంగా పర్మిషన్ లేకుండా తాళం బలగొట్టి తాళం తీసి లోబడికి వెళ్ళి ఎవ్వరు లేని సమయంలో తాళం తీసి ఇవాళ మా ఇంట్లోకి నన్ను పోవడానికి నాకు పర్మిషన్ ఇస్తారు. నా ఇంట్లోకి పోయి నేనేం జరుగుతుంది నేను చెక్ చేసుకోవాలి కదా. వాచ్మెన్ బెదిరించారు, ఎవరు లేరు. మేము చేస్తే వాచ్మెన్ బెదిరించి ఇలా తాళం తీసిరు, మమ్మల్ని అలౌట్ చేస్తలేదు. లోపల పోలీసు వాళ్ళు ఉన్నారు, ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. ఇలా అబండాలు వేయాలని కావాలని కుట్రతోటి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి ఇలా కావాలని చేస్తున్నారు. నేనేమడుగుతున్నాను, రిక్వెస్ట్ గా దండం పెడితే కాలు మొక్తాను అడుగుతున్నాను. నేను నా ఇంట్లోకి నన్ను పర్మిషన్ ఇవ్వండి, నేను అడుగుతున్నది కదా. నా ఇంట్లోకి పర్మిషన్ ఇవ్వకుండా నా ఇంట్లోకి మొదలు పెట్టి నన్ను లోపలికి పోకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టాలి. ఎక్కడ జూబ్లీహిల్స్ ఎక్కడైతే ఉందో జూబ్లీహిల్స్ పరిధిలో మీరు చెక్ చేయండి, కానీ హైదరాబాద్ మొత్తం చెక్ చేస్తారా? జూబ్లీహిల్స్ పరిధికి రాదు. జూబ్లీహిల్స్ పరిధి దాని దగ్గర పరిధి దాటి వచ్చి ఇలా ఎలక్షన్ కమిషన్ పేరు చెప్పి ఇలా పోలీసు వాళ్ళు చేస్తారు. కావాలని చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇది ఇందులో ఏమైతే లేదు. కావాలని బీఆర్ఎస్ పార్టీ ఇరికించాలి, ఏదో డబ్బులు పెట్టాలి, తీసుకొచ్చి డబ్బులు పెట్టాలి, ఇరికించి బీఆర్ఎస్ పార్టీలు డబ్బులు మాత్రం అబండాలు వేయాలనే ఉద్దేశంతో ఇలా కేసులు పెట్టి బెదిరించాలని ఇలా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రివర్గం అంతా ఇలా వాళ్ళ మంత్రులు ఏ ఇంట్లో పోదాం పండి మంది జూబ్లీహిల్స్ కానీ యథాచ్ఛగా డబ్బులు పెట్టి పంచుతున్నారు. వాళ్ళు ఇలా అధికారం వాళ్ళు పోలీసు వాళ్ళే పైసలు పంచుతున్నారండి. ఇది ఎక్కడ న్యాయం? పోలీసు వాళ్ళు పైసలు పంచుతారా? పోలీసు వాళ్ళు తీసుకుపోయి పైసలు పంచుతారా అండి? ఇది రాజ్యమా? కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కానీ ఎక్కడ మేము ఇట్లాంటి పని చేయలే. ఎంతవరకు ఇది పోలీసులను వాడుకొని ఇలా జలమాయి చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికే అనాలో చేయండి. ఎట్లుందంటే ఇది బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నాడని చెప్తే వాడిని మీరు మీ మీద కంప్లైంట్ వస్తాను పిలిపించి 3 గంటలు 4 గంటలు 5 గంటలు పోలీస్ స్టేషన్లో పెట్టి నేను ఇరికిస్తాం, నువ్వు ఎక్కువ తిరిగా మాకు, నువ్వు ఎక్కువ తిరిగితే నీ మీద ఇబ్బంది అవుతుంది అని చెప్పి పోలీసు వాళ్ళు అండి. ఇక అభ్యర్థి రౌడీ అనుకుంటే ఇక్కడ పోలీసు వాళ్ళు రౌడీ అండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మేము ఇంతవరకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలా అభ్యర్థి రౌడీ, అభ్యర్థికి సంబంధించి రౌడీ అనుకున్నాం, కానీ ఇలా పోలీసులకు రౌడీ చేస్తే దీన్ని ఎవరికి చెప్పుకోవాలంటే పోలీస్ స్టేషన్ పిలిచి ఎక్కడైతే అక్కడ డివిజన్ లో మంచిగా పనిచేస్తున్నాడో ఆ క్యాండిడేట్ ను పిలిపించి ఇవాళ పోలీస్ స్టేషన్లో కూర్చో, ఎందుకంటే పని చేయకూడదు అని చెప్పి. 12 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఏముంది? ఏం కేసు ఉంది చెప్పండి? ఏం కేసు లేదు కదా. దాని కూడుక ఇలా కూర్చోబెట్టి ఇలా బయటకు వదలకుండా ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా దృష్టి పెట్టాలి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతాయి, ఓడతారు, గెలుస్తారు, కానీ ఇట్లా నేను ఎప్పుడు చూడలేదు. నాకు ఈ 30 సంవత్సరాల రాజకీయంలో, కానీ ఇప్పుడు బై ఎలక్షన్ల మీద బై ఎలక్షన్ అండి. ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఒక నియోజకవర్గం ఒక్కసారి వస్తాడు, కానీ ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి బస్తీలో తిరుగుతారండి. బస్తీలో కార్నర్ మీటింగ్ పెడతారండి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. మంత్రులు ఇంటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోండి. వాళ్ళ దీనస్థితికి వచ్చిర్రు, భయపడుతున్నారు మా మంత్రి పదవి పోతుందని. మా మంత్రి పదవి కొరకు మేము ఎన్నైనా డబ్బులు ఖర్చు పెట్టచ్చు అని ఇలా బయటకు పైసలు తీసుకొచ్చి మంత్రులు పైసలు ఖర్చు పెడుతున్నారండి. దానిలో డౌట్ ఏముందండి? ఏ సర్వే కాదండి, ఏ సర్వే చెప్పినా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, దానిలో డౌట్ లేదు. కావాలని అబ్బండాలు చేసి ఎలక్షన్ల ముందు 2 రోజుల ముందు ఇట్లాంటి గొడవ చేయాలని ఉద్దేశం చేస్తారు తప్ప వేరే ఉద్దేశం లేదు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో రైడ్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్రావు ఇళ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్లు ఫిర్యాదు రావడంతో మోతీనగర్లోని మర్రి జనార్దన్ ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతోంది. ఇక కేంద్ర బలగాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. అటు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి బీఎస్పీ కాలనీలోని రవీందర్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతాల్లో సోదాలు చేస్తుండటంపై రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇళ్లలోకి ఎలా వస్తారంటూ రవీందర్ నిలదీశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికీ పోలీసులు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల ఇళ్లలో సోదాలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఆ ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మాత్రం ప్రచారానికి ఇంకా 9 తారీఖు వరకే ప్రచారం ఉంది. ఈ ప్రచారం ఉన్న నేపథ్యంలో పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఇప్పటివరకే ప్రచారం పైన దృష్టి పెడతాయి. అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ పైన కూడా దృష్టి పెడతాయి. కాబట్టి అందులో భాగంగానే ఇప్పటివరకే ఫ్లయింగ్ స్క్వాడ్ తో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తకలపల్లి రవీందర్రావు, వీళ్ళిద్దరి ఇండ్ల పైన కూడా ఇప్పటివరకే సోదాలు అయితే నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఫ్లయింగ్ స్క్వాడ్ ఇంటికి వచ్చి సోదాలు చేసే టైంలో కూడా ఇంట్లోకి అంటే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలోకి మర్రి జనార్దన్ రెడ్డిని, అదేవిధంగా తక్కలపల్లి రవీంద్రరావు నివాసం వద్ద కూడా తక్కలపల్లి రవీంద్రరావును కూడా రానివ్వట్లేదు అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అయితే అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్న నేపథ్యంలో మాత్రం ఓన్లీ ప్రతిపక్ష నేతలకు సంబంధించిన ప్రతిపక్ష పార్టీకి ఎవరైతే నాయకులు ఉన్నారో వారి ఇళ్ల పైన సోదాలు చేయడం పట్ల కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలు అయితే ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం నుంచి ఇద్దరి ఇండ్ల పైన కూడా ఇప్పటివరకు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు ఇంకా ఎంతసేపు ఉండబోతున్నాయన్న దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది కాబట్టి ఉప ఎన్నిక నేపథ్యంలో మాత్రం పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతలు మాత్రం ఓటర్లను కూడా ప్రలోభాలకు కూడా గురి చేసే అవకాశం ఉంటుంది. ఓటర్లను కూడా మచ్చిక చేసుకునే పనిలో మాత్రం ఇప్పటికే పొలిటికల్ పార్టీలు ఉంటాయి కాబట్టి అందులో భాగంగానే దృష్టి పెట్టినట్టు కూడా ఇప్పటివరకు ఎన్నికల అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం ఎన్నికల అధికారులు మాత్రం దాదాపు కేంద్ర బలగాలతో పాటు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఫ్లయింగ్ స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటివరకే తనిఖీలు అయితే నిర్వహిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇవాళ జరుగుతున్న తనిఖీలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఖండిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన నేతల ఇళ్లపైనే ఇప్పటివరకే సోదాలు నిర్వహిస్తున్నారు. కానీ కాంగ్రెస్ సంబంధించిన ఇళ్లపైన ఎందుకు సోదాలు నిర్వహించలేదు అనే దానిపైన కూడా బీఆర్ఎస్ అయితే ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పటికైతే. కానీ సోదాలు నిర్వహించిన తర్వాత మాత్రం ఏమైనా వాళ్ళ ఇళ్లలో మాత్రం డబ్బు కావచ్చు ఇతర ప్రలోభాలకు గురి చేసే విధంగా ఓటర్లను కూడా ఏమైనా ఉంటుందా అనే దానిపైన కూడా అయితే ఇప్పటివరకే మర్రి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద మాత్రం సోదాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి సోదాలు నిర్వహిస్తున్న ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు రాకుండా కూడా ఇప్పటివరకే పోలీసులు అయితే అడ్డుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు కూర్చొని మాత్రం అదేవిధంగా అధికారులకు కావచ్చు అదేవిధంగా పోలీసులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా స్పందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మర్రి జనార్దన్ రెడ్డి మాత్రం కావాలనే మా ఇంటిపై దాడులు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల ఇందే కాకుండా కూడా నియోజకవర్గానికి సంబంధం లేని ఇళ్ల పైన కూడా పోలీసులు సోదాలు చేయడము అదేవిధంగా అధికారులు కూడా సోదాలు చేయడం మాత్రం బీఆర్ఎస్ పార్టీ అయితే తప్పుపడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్. Thank you.